నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. అలంపూర్ ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం నూతన కార్యవర్గం అందరినీ కలుపుకుపోయి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచించారు. ఈ సందర్భంగా నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం నూతన కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. అలంపూర్ ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం నూతన కార్యవర్గ సభ్యులను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఈరోజు తన కార్యాలయంలో అభినందించారు. ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం నూతన కార్యవర్గ సభ్యులుగా ఈరోజు అలంపూర్లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు ఆర్యవైశ్య కుల పెద్ద మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ను ఆయన కార్యాలయంలో కలిసి ఆశీర్వాదాలు అందుకున్నారు. నూతన అధ్యక్షునిగా చిలుకూరి రమేష్, గౌరవ చైర్మన్గా సిద్ధా నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా చిలుకూరి నాగరాజు, కోశాధికారిగా ఇల్లూరి వెంకటరామయ్య శెట్టి తదితరులతో పాటు 60 మంది సభ్యులు నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరందరినీ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ అలంపూర్ నిత్యాన్న సత్రం సముదాయంలో నూతనంగా కళ్యాణ మంటపాన్ని నిర్మిస్తామన్నారు. నిత్యాన్న సత్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు ఇల్లూరి లక్ష్మయ్య, నాగెళ్ల రాజగోపాల్, వాయుగండ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో నగరంలోని 13వ వార్డు పరిధిలోని బంగారుపేటలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాము అడిగిన వెంటనే బంగారుపేటలోని సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాలు జారీ చేస్తున్నారని వార్డు ఇన్ఛార్జి సురేష్ శ్రీనివాసరెడ్డి పురుషోత్తం తెలిపారు. నగరంలోని 13వ వార్డు పరిధిలో ఉన్న బంగారుపేటలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో వార్డు పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నగరంలోని కర్నూలు అసెంబ్లీ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన 13వ వార్డు పరిధిలోని బంగారుపేట వీధుల్లో కూడా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన ప్రత్యక్షంగా తిలకించి అలాగే ప్రజల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిశీలించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తాను ఎన్నికల్లో గెలిచిన వెంటనే బంగారుపేటలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు, ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం, అనంతరం మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరంలోని తన పరిధిలో ఉన్న అన్ని వార్డులతో పాటు బంగారుపేటలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా గతంలో ప్రజలు ఆ వార్డు టీడీపీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చిన డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బంగారుపేట పరిధిలోని ఆర్ఎస్ రోడ్డు నుంచి ఆనంద్ సినీ కాంప్లెక్స్ వరకు ఉన్న ప్రధాన మురికినీటి కాలువను వెడల్పు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇక్కడ షాప్లను నిర్వహిస్తున్న వారికి ఇబ్బంది కలగకుండా ఏకంగా 3 జేసీబీలు పెట్టి మురికినీటి కాలువను వెడల్పు చేసే కార్యక్రమాన్ని, అలాగే పూడికతీత కార్యక్రమాన్ని వేగంగా నిర్వహిస్తున్నారు. గతంలో ఈ కాలువ చిన్నదిగా ఉండటం వల్ల బంగారుపేట వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి ఆదేశాలతో కాలువలను వెడల్పు చేయటంతో పాటు పూడికతీత కార్యక్రమాన్ని వేగంగా నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బంగారుపేట పరిధిలో ఉన్న వీధుల్లో చాలా వరకు మురికినీటి కాలువలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు అధికారులు బంగారుపేటలోని వీధుల్లో మురికినీటి కాలువలు లేని చోట మురికినీటి కాలువలను నిర్మిస్తున్నారు. ఇక ఆనంద్ థియేటర్ ఎదురుగా హందీ పక్కల గతంలో అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిన ప్రాంతాన్ని, అలాగే చెత్త దిబ్బగా ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు అధికారులు పచ్చదనంతో నింపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం లేకుండా ప్రజలు పార్కు రూపంలో ఆహ్లాదకరంగా గడిపేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు వేగంగా చేపడుతున్నారు. గతంలో అటువైపు చూడాలంటేనే ఆలోచించే జనం ఇప్పుడు జరుగుతున్న పనులను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వార్డ్ ఇన్ఛార్జ్ సురేష్, పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి, పురుషోత్తం తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో తమ వార్డు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. తాము మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువెళ్లిందే తడుగా
ఆ సమస్యల పరిష్కారానికి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి విషయంలో బంగారుపేట భవిష్యత్తు మారిపోతుందని వివరించారు. మన మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు 13వ వార్డులో ఈరోజు పనులైతే నిన్నటికి సంవత్సరం పూర్తయింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సరం ఏడాదిలో వర్కులు మా 13వ వార్డులో చాలా వేగవంతంగా అయితే జరుగుతున్నాయి పనులు. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే గతంలో వైసీపీ గవర్నమెంట్లో ఇక్కడ ఈ అందరి పక్కన అసాంఘిక కార్యక్రమాలు జరిగేవి. ప్లస్ డంపింగ్ యార్డు అది మేము భరత్ సార్ కూడా చెప్పి ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన వెంటనే అక్కడ ఈ డంపింగ్ యార్డు వలన దోమల బాధ ఎక్కువగా ఉండేది సిటీలో. పబ్లిక్ కి వాసన కూడా ఇక్కడ మాదన్ నగర్ లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దీన్ని మేము భరత్ సార్ దృష్టికి పెట్టడం వలన వెంటనే ఆయన వచ్చి ఇక్కడ చూసుకున్నారు కూడా. నేను గెలిచిన వెంటనే ఈ పని అయితే నేను వర్క్ ఇక్కడ ఏదోటి పార్క్ ఏదోటి చేపిస్తానే పనికి వెంటనే ఇక్కడ చూస్తున్నారు మీరు. అప్పట్లో చాలా గలీజ్గా ఉండేది ఇది ఈ ప్రాంతము. అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరిగేది ఈ ప్రాంతంలో. అలాంటిది ఇప్పుడు సార్ గారు చెప్పడంతో వెంటనే ఇక్కడ దీన్ని పార్క్ గా మార్చి ఎంతో ఒక కర్నూలుకి ఒక అందంగా ఏర్పడింది ఈ ప్లేసు. మన ఆర్ఎస్ రోడ్డు నుంచి ఇక్కడ ఆనంద్ ఐస్ లైన్ వరకు కాలువ చిన్నగా ఉండేది. దాన్ని కూడా మేము భరత్ సార్కి చెప్పడం జరిగింది. అక్కడ కాలువలు చిన్నగా ఉండడం వల్ల లోపల డ్రైనేజ్ నీళ్లు నిలబడిపోయి సందుల్లో నీళ్లు నిలబడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అనారోగ్యాలకి బలి అవుతున్నారని మేము చెప్పడంతో వెంటనే దాన్ని కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కొందరికి కాలువలు ఉరువు ఉండేవి కాదు, అట్లాంటివి కూడా వాళ్ళు కూడా కాలువలు వేపేయడం జరిగింది. అలాగే పైన కేసీ కెనాల్ పైన మరుగుదొడ్లు లేవు చాలా మందికి. అక్కడ వాళ్ళకు కూడా మరుగుదొడ్ల పని కూడా మేము అన్ని భరత్ సార్ దృష్టిలో పెట్టడం, ఆయన మాకు ఈ సంవత్సరంలో ఈ పనులు చాలా వేగవంతంగా జరిగినాయి. దీనికి గాను భరత్ సార్ గారికి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చాక మా మినిస్టర్ గారు టీజీ భరత్ గారు మాది 13th వార్డులో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. గత సంవత్సరం కింద ఇదంతా డంప్ యార్డు, రోడ్ల మీద పోయే వాళ్ళకి చాలా వాసన. టౌన్లో ఉండే మురికికి చెత్త అంతా తెచ్చి పడేసేవాళ్ళు. ఆ రోజు ఏం పరిస్థితి ఉంది, ఈ రోజు ఏం పరిస్థితి ఉందో కళ్ళారా మీరే చూడండి. ఇంకొకటి కేసీ కెనాల్ పైన ఒక రోడ్డు ఆర్ఎన్బి ఆఫీస్ నుంచి ఆనంద్ థియేటర్ వరకు టీజీ భరత్ గారు గెలిచిన వెంటనే దాన్ని వెంబడే పనిని కూడా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకోటి 13th వార్డులో 6th లైన్లో 12 lakhs లెట్రిన్స్ కూడా వర్క్ స్టార్ట్ అయింది. ఇంకోటి ఆర్ఎస్ రోడ్డు నుంచి ఆనంద్ థియేటర్ వరకు కాలువ చిన్నగా ఉండేది. ఒక వర్షం పడినా ఏం పడినా అంతా జామ్ అయిపోయింది కాలువ అంతా. అట్లాంటి ఇప్పుడు పెద్ద కాలువ సార్ శాంక్షన్ చేయడం జరిగింది. 40 lakhs వర్క్. అది ఏ ఒకటి సార్ దృష్టికి తీసుకుపోయినా కూడా ఇమీడియట్లీ 4-5 daysలోనే వర్క్ స్టార్ట్ చేస్తున్నాయి. మంత్రి గారికి ధన్యవాదాలు మా వార్డు తరఫున. మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారికి ముఖ్యంగా 13వ వార్డు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 13వ వార్డు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఆయన గెలిచినప్పటి నుంచి 13వ వార్డులో వర్క్ ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏదైనా కానీ ఆయన దృష్టికి తీసుకపోతే ఆయన వెంటనే స్పందించి ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తున్నారు కదా మీరు, ఆర్ఎస్ రోడ్ నుంచి ఆనంద్ థియేటర్ వరకు కాల్వ నిర్మాణం పనులు, అట్లాగే ఈ గ్రీన్ పార్క్ పనులు, అట్లాగే కేస్ కినాల మీద రోడ్డు పనులు కానీ, అట్లాగే మహిళలకు ఇబ్బందిగా ఉన్న లెట్రిన్స్ సమస్య కానీ, ఏ సమస్య అయినా సరే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందజేస్తూ రాష్ట్ర మంత్రివర్యులు ముందుకు సాగుతున్నారు. జూన్ 4వ తేదీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ వ్యతిరేకంగా వెన్నుపోటు దినంగా నిర్వహించడం సిగ్గుచేటని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరితో కలిసి మీడియాతో మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జూన్ 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. నిజంగా వెన్నుపోటు అన్న పదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
నాయకులకే చెందుతుందని వివరించారు. గతంలో ప్రజలు తమకు అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కర్నూలు జిల్లాకు ఏం చేశారో వివరించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరుగుతోందని కర్నూలు వేదికగా నిరాహార దీక్ష చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి పూర్తిగా విస్మరించిందని, ఇది నిజమైన వెన్నుపోటు అని చెప్పారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై అనవసరమైన విమర్శలు చేయకుండా పనికి వచ్చే సలహాలు ఇవ్వాలని వారు సూచించారు. నిన్న మీరు డీజేలు పెట్టుకున్నారు, పాటలు పెట్టుకున్నారు, ధర్నాలు చేసినారు. మేము దానికేం అభ్యంతరం కాదు. కానీ మీరు చేసే పనులు చంద్రబాబు నాయుడు గారికి మీరు అప్పులన్నీ ఏ రాష్ట్రంలో లేని అప్పులన్నీ మీరు చేసి ఇచ్చిపోయినారు. ఆడిన మాట ప్రకారం 6 ప్యాక్ మేము 6 పథకాలు ఇస్తామయ్యా అధికారంలోకి వస్తే ఇంటింటికి పోయి చెప్పిన మాట నిజం. కానీ గెలిచిన వెంటనే 3 నెలలు కలుపుకొని మేము 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన మాట నిజమా కాదా? రేపు తల్లికి వందనం కింద మేము ఆటోమేటిక్గా జూన్లో చెప్పాము, ఈ జూన్లో బడి తెరిచినాక ఇస్తామని చెప్పినాం. తర్వాత ఆగస్టు 15వ తారీఖు నుంచి బస్సు కూడా ఇస్తూ ఉన్నాం. ఇంకా లేని పథకాలు ఎన్ని చేస్తున్నాం అయ్యా? మా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినాక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. మీ మొహాలకి 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ వేసినారా? లేక కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసినారా? వ్యవస్థనంతా మీరు గబ్బు లేపి, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, వ్యవస్థలలో సర్వనాశనం చేసి నిర్వీర్యం చేసింది మీరు. మీకు ధర్నాలు చేసే హక్కు కానీ ఇంకోటి కానీ లేవు. చంద్రబాబు నాయుడు ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రాజధాని కడతా ఉన్నాడు. మీరు 3 రాజధానులు ఎంట్రీ మళ్ళీ దాన్ని చేస్తా ఇవన్నీ చేస్తా కష్టపడుతున్నాడు. మీరు ప్రోత్సాహం ఇవ్వండి. వేరే రాష్ట్రాలను చూసి నేర్చుకుందాం. మెడ్రాస్ను చూద్దాం, మహారాష్ట్రను చూద్దాం, కర్ణాటకను చూద్దాం, లేక తెలంగాణను చూద్దాం. మన పక్కనే రాజకీయాలు వేరు, రాష్ట్రం వేరు. కాబట్టి రాష్ట్రం డెవలప్ అయ్యేదానికి జగన్మోహన్ రెడ్డి మంచి బుద్ధితో రావాలని కోరుతున్నాం. మరి కర్నూలులో ర్యాలీ తీశారు, పత్తికొండలో ర్యాలీ తీశారు. పత్తికొండలో ర్యాలీ తీసి దుర్భాషలు మాట్లాడుతున్నారు. అంటే దుర్భాషలు మాట్లాడడానికి మాకు కూడా నోర్లు ఉన్నాయి. కానీ మేము చంద్రబాబు నాయుడు గారి ఆయన కింద పనిచేస్తున్నాం. మేము ఆయనని ఒక మెంటార్గా చూస్తున్నాం. మేము ఆయన ఎలా చేస్తున్నా దాని ప్రకారంగా మేము నడుచుకోవాలా, ఇంకా గొప్ప పనులు చేయాలా, ఆ ప్రాంతానికి ఇంకా చాలా మంచిగా చేయాలని ఒక ఆలోచనతో మేము ముందరకు వస్తున్నాం. దయచేసి ఇట్లాంటి తిక్క క్యాప్షన్లు పెట్టుకొని తిక్క ర్యాలీలు చేయకండి. మీకు ఏమన్నా ఉంటే సదస్సులు పెడతాము, రండి. మీరు చేసిన పనులు గత 5 ఏళ్ళుగా ఏముందో, ఉత్త సంవత్సరంలో మేము చేసిన పనులు ఏమో మీకు ముందర మనము డిస్కషన్ చేస్తాం దానిపైన అని చెప్పి మీకు ఒక సవాల్ వదులుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక అవినీతిపరుడు. ఆయన ఏసీబీ కేసులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి నాయకుడిని మనము ఒక 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి సీఎంగా చేసుకొని ఆయనని చేసినందుకు మనకు ప్రతిఫలంగా ఏం జరిగిందో మనకే తెలుసు. రోడ్లని ఎక్కడ చూసినా అధ్వాన్నమైన స్థితిలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అలాగే విద్య, వైద్యం, ఉపాధి రంగాలను సర్వనాశనం చేశాడు. అలాగే ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి మా కోడుమూరు కాన్స్టిట్యున్సీలో కూడా వెన్నుపోటు దినం అని చెప్పేసి నిన్న ర్యాలీ చేపట్టడం జరిగింది. అది వెన్నుపోటు దినమా లేకుంటే వాళ్ళకే వర్తిస్తుందా? సొంత బాబాయిని గొడ్డలిపోటుతో నరికి చంపిన వ్యక్తి, తన చేతుల మీద పెంచినటువంటి తండ్రి లాంటి వ్యక్తిని నరికి చంపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉన్న ఆది నాయకులంతా చెప్తా ఉన్నారు, అరే ఆయనను చూడండి, ఆ ఏజ్లో కూడా అన్ని గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాడు, ఆయనకు బాసటగా నిలిచండి అని చెప్తా ఉన్నారు ప్రధానమంత్రి గారు సభలో. మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటే మరి మీ కళ్ళు పోయినాయా? మీరు కళ్ళు పోయి మరి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని జైలుకు పంపించడం గ్యారెంటీ. మీరు బెయిల్ కోసం ప్రయత్నం చేయండి కానీ
ఇటువంటి విమోచన దినాలని వెన్నుపోటు దినాలని ఏం పెట్టుకోవద్దండి. మేము చెప్పేది ఒక్కటే, అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, అభివృద్ధికి బాసటగా నిలిచండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పింఛన్ అయినా, మెగా డిఎస్సి అయినా, యువశక్తి అయినా, మహిళా శక్తి అయినా అన్నిటినీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి మొన్ననే 47,000 కోట్లు మరి ఒక బీసీలకే ఇవ్వడం జరిగింది. మరి బీసీ కార్పొరేషన్స్ అన్ని గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారు. ఇప్పుడు లోన్స్ అన్నిటినీ ఇవ్వడానికి సిద్ధపడింది ప్రభుత్వం. వీటన్నిటిని గమనించండి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పొట్టను పెట్టుకున్నాడు, వాళ్ళను హత్య చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓల్డ్ పెన్షన్ స్కీమా ఎంతసేపు 2 వారాల్లో ఇస్తానన్న డైలాగ్ మీ అందరూ చాలాసార్లు విని ఉంటారు. ఓల్డ్ పెన్షన్ లేదు, ఏ పెన్షన్ లేదు, ఉన్నటువంటి జీతాలే తగ్గించి ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచింది ఆ మహానుభావుడు కాదా? మన ఊర్లోనే ఉన్నటువంటి ఉర్దూ యూనివర్సిటీని చంద్రబాబు నాయుడు గారు సగం దూరం కట్టాక ఈరోజు కూడా కనీసం ఒక ఇటుక పేర్చకుండా, వాళ్ళకి అసలు ఉండడానికి స్థలం లేకుండా, ఉర్దూ యూనివర్సిటీ అంటే ఎక్కడో అడ్రస్ తెలియకుండా చేసినటువంటి మహానుభావుడు ఈయన. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. అందులో మాలాంటి వాళ్ళకు కూడా, మేము కూడా ఒకప్పుడు ఆ నాయకుడిగా ఉన్నాం, మాకు కూడా అనేక రకాలుగా వెన్నుపోటు పొడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకరిని గురించి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి కానీ, లేదా లోకేష్ గారి గురించి, లేదా మన పవన్ కళ్యాణ్ కానీ, మన కూటమి ప్రభుత్వంలోని ఎవరి గురించి అయినా వెన్నుపోటు అనడానికి అతనికి ఎలాంటి అర్హత లేదు. నగరంలోని తమ హాస్పిటల్లో గుండె వ్యాధులకు సంబంధించి ఐవాస్, ఓపీటీ అని నూతన చికిత్సా విధానాలను అందుబాటులోకి తెచ్చానని విజయదుర్గ కార్డియాక్ సెంటర్ అధినేత డాక్టర్ వసంత కుమార్ తెలిపారు. ఈ మేరకు తమ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నగరంలోని విజయదుర్గ కార్డియాక్ సెంటర్లో హాస్పిటల్ అధినేత ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వసంత కుమార్ మాట్లాడుతూ గుండె వ్యాధులకు సంబంధించి తమ హాస్పిటల్లో ఆధునిక పరీక్షా చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేశారు. గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులు ఏ కారణంతో ఏర్పడ్డాయి అనే అంశాన్ని గుర్తించేందుకు వీలుగా తమ హాస్పిటల్లో ఐవాస్, ఓసిటీ అనే 2 నూతన పరీక్షా చికిత్సా విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. వీటి వల్ల గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులు రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడిందా లేదా సున్నం వంటి పదార్థం వల్ల ఏర్పడిందా అన్న అంశాన్ని సులభంగా గుర్తించడంతో పాటు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చికిత్స కూడా అందించవచ్చు అని వివరించారు. ఈ చికిత్సా విధానాన్ని తమ హాస్పిటల్లో 69 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా నిర్వహించామని వివరించారు. గుండెలో రక్తనాళాలు ఏర్పడిన సమస్యకు సంబంధించి ఈ విధానం సురక్షితమైనదని డాక్టర్ వసంత కుమార్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని గుండె సమస్యతో బాధపడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కర్నూలు నగరంలోని శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ నందు గుండె జబ్బులకు సంబంధించిన చికిత్సా విధానాలన్నీ లభిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఐవస్, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, ఆప్టికల్ కోహరెన్స్ టొమోగ్రఫీ, ఓసిటీ అన్న నూతన పరీక్షా విధానము, చికిత్సా విధానాన్ని మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానములో గుండె యాంజియోగ్రామ్ చేస్తున్నప్పుడు గుండెలోకి ఓసిటీ కెథటర్ అన్నది పంపించి గుండె రక్తనాళం ఎలా ఉంది, ఒక 69 ఏళ్ల వయసు గల వ్యక్తికి దాదాపు 3 స్టెంట్లు వేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఆపరేషన్ వద్దనుకున్నాడు. ఆపరేషన్ వద్దనుకున్న వ్యక్తికి ఏ విధమైన స్టెంట్లు వేస్తే బాగుంటుంది, ఎంత స్టెంట్ వేస్తే బాగుంటుంది, ఈ స్టెంట్ విధానం చికిత్స సక్సెస్ అయిందా లేదా అని చూపించడానికి ఈ చికిత్సా విధానాన్ని మొదలుపెట్టాము. ఈ చికిత్సా విధానానికి దాదాపు 1,20,000 రూపాయలు అవుతుంది. కానీ ఈ చికిత్సా విధానము ప్రత్యేకమైనది, యాంజియోప్లాస్టీ లాంటిది కాదు. యాంజియోప్లాస్టీకి అనుగుణంగా మనం వాడతాం. కాంప్లికేషన్స్ అన్నీ మనం తగ్గించవచ్చు. మందులు వాడినా కానీ కొంతమంది స్టెంట్లు ఎందుకు మూసుకపోతాయంటే ఇలాంటి కాంప్లికేషన్స్ వల్ల. స్టెంట్ సరిగా ఎక్స్పాండ్ అయ్యిండకపోవచ్చు. యాంజియోగ్రఫీలో మనకి కనిపిస్తుంది ఒక రకం అయితే, లోపల అల్ట్రాసౌండ్ కానీ ఓసిటీ అనే ఇన్ఫ్రారెడ్ పరికరం ద్వారా తెలుసుకునే ఒక ఇమేజ్ ద్వారా తెలిసేది చాలా ఎక్కువ ఉంది. మనకు ఒక సైజ్ అనుకుంటే మనం వేయాల్సిన సైజు ఇంకా పెద్దగా ఉంది స్టెంట్. సో ఇది ఈ 2 నూతన పరికరాలు ఎప్పటి నుంచో అమల్లో ఉన్నాయి. కానీ కర్నూలులో మనము మొదటిసారిగా మనం చేయాల్సి మనం పేషెంట్ ఒప్పుకున్నారు కాబట్టి మొదటిసారిగా మనం చేయగలిగాము.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా జడ్జి ఖబర్ది కోరారు. ఈ మేరకు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి ఖబర్ది, 6వ అదనపు జిల్లా జడ్జి పి వాసు, కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, కర్నూలు బార్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్లు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని జిల్లా జడ్జి చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుటలో ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని కోరారు. అలాగే ప్రజలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణంను కాపాడాలని కోరారు. పిల్లలకు విద్యార్థి దశలోనే పర్యావరణంపై అవగాహన కల్పించాలని కోరారు. మొక్కలు నాటడం అనేది మనల్ని మనమే ఉద్ధరించుకోవటం. వృక్షో రక్షిత రక్షిత అని సంస్కృతంలో చెప్పారు. ఒక వృక్షాన్ని మనం రక్షిస్తే ఆ వృక్షమే మనం రక్షిస్తుంది అని దాని అర్థం. కార్బన్ డైఆక్సైడ్ పీల్చి ఆక్సిజన్ వదిలి మన ప్రాణాన్ని కాపాడేది వృక్షం. ఎట్లా పడితే అట్లా ఇప్పుడు అడవులు నరికేస్తున్నారు, కలప కోసం నరికేస్తున్నారు, ఏది పడితే అది నరికేసి అసలు వృక్ష సంపదని లేకుండా, అటవీ సంపద లేకుండా చేస్తున్నారు. అది పర్యావరణానికి చాలా ముప్పు వచ్చే అవకాశం పూర్తిగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఈ పొల్యూషన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే వృక్షాలు పెంచడమే. ఆ ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహించారు. దాని పర్యవసనంగా, దాన్ని ఆసరాగా, దాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు ఆవరణలో అందరి చేత, అందరు ఆఫీసర్లు, అందరు అడ్వకేట్లు, కక్షిదారులు ఎవరికైనా సరే మొక్కలు కావాలి అంటే మొక్కలు ఇచ్చే అవకాశం మేము కల్పిస్తున్నాం. ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. మొక్కలు నాటడం కంటే కూడా దాన్ని రక్షించి పెంచడం అనేది ముఖ్యం. మన గౌరవనీయ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు, మన జిల్లా జడ్జి ఖబర్ది గారి సూచన మేరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఉండే అన్ని కోర్టులలోనూ మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా అయినటువంటి నంద్యాల కూడా కలుపుకొని అన్ని కోర్టులలో కూడా ఈ వద్దు చెట్లు నాటే కార్యక్రమము చేయడం జరిగినది. చెట్లు మన ప్రగతికి సోపానాలు. సో ప్రతి ఒక్కరూ ఈ పర్యావరణ దినోత్సవంగా ఒక మొక్క నాటడం లక్ష్యంగా పెట్టుకుంటే ఈ పర్యావరణంలో చెట్లు ఎంత ఉపయోగపడతాయో మనందరికీ తెలుసు. కాబట్టి మనము కూడా మన వంతు బాధ్యతగా పర్యావరణాన్ని మనం రక్షించడం అవుతుంది. పర్యావరణంను మనము రక్షించడంలో భాగంగా మనం ఎవరో వచ్చి ఏదో చేస్తారనేది కాకుండా ప్రతి ఒక్కరము మన వంతుగా మన నుంచే స్టార్ట్ చేయాలి. ఈ ఒక్కరోజే ఈ కార్యక్రమం అనుకోకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తన ఇంటిని, తన పరిశుభ్ర వాళ్ళను పెట్టుకోవడం వల్ల ఈ దేశం మొత్తము పరిశుభ్రంగా ఉంటుంది. తమ షోరూంలో ఏర్పాటు చేసిన టైటాన్ మోజివ్ సన్ గ్లాసెస్ ఎగ్జిబిషన్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టైటాన్ ఐ కేర్ నిర్వాహకులు రాజశేఖర్ కోరారు. ఈ మేరకు షోరూంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని టైటాన్ ఐ ప్లస్ షోరూంలో మోజివ్ సన్ గ్లాస్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 600 రకాల సన్ గ్లాసెస్ని ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా టైటాన్ ఐ ప్లస్ కర్నూలు బ్రాంచ్ నిర్వాహకులు రాజశేఖర్ తదితరులు మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ పరిమిత కాలం ఉంటుందని వివరించారు. ఇందులో ఎక్కడా లేని విధంగా దాదాపు 600 రకాల పీసెస్ని ప్రదర్శిస్తున్నామని తెలిపారు. వీటి కొనుగోలుపై 20% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తమ షోరూంలో కంప్యూటర్ ఐ టెస్టింగ్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత 12 ఏళ్ళుగా మా టైటాన్ ఐ ప్లస్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కర్నూలు స్టోర్లో మోజివ్ సన్ గ్లాసెస్ ఎగ్జిబిషన్ ప్లస్ లాంచ్ జరగడం జరిగింది. 600 పీసెస్తో ఫస్ట్ టైం ఇన్ ఇండియా లాంచ్ చేస్తున్నాము. అందులో ఈ లాంచ్లో మెయిన్ ఈవెంట్ ఏమంటే మనము ఫ్లాట్ 20% ఆఫ్ అండ్ బై 2 గెట్ సన్ గ్లాసెస్ పైన ఇస్తున్నాం. మనము ఎనీ 2 సన్ గ్లాసెస్ 20% ఆఫ్ అండ్ ఫ్రీ ఐ టెస్టింగ్ ఉంటుంది మన స్టోర్లో.
అండ్ ఫ్రేమ్స్ అండ్ లెన్సెస్ పైన కూడా 20% ఆఫ్ ఉంది. మీరందరూ ఇచ్చేసి మమ్మల్ని ఎంతగా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని. మౌజియం ఎగ్జిబిషన్ అనేది మనకి ఇప్పుడు 4 days ఉంటుంది. ఈరోజు స్టార్ట్ అయింది, మనకు 9th దాకా ఉంటుంది. మౌజియం ఎగ్జిబిషన్తో పాటు మనకు ఇప్పుడున్నటువంటి ఆఫర్స్ ఏంటంటే బై 2 ఎనీ హెచ్బి ప్రొడక్ట్స్ మీద 20% ఆఫర్ అనేది ఉంటుంది. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా బై 2 20% ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఐ థింక్ మౌజియం 500 SKUs అనేటివి ఒక ఎగ్జిబిషన్లో ఒక స్టోర్లో చూడడం అనేది ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ. సో ఐ థింక్ కర్నూలు ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు విచ్చేసి ఈ మౌజియం బ్రాండ్స్ యొక్క ఆసక్తి కొనుక్కోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ టైం కర్నూలులో మౌజియం సన్ గ్లాసెస్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టాము. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో మనకి 580 నుంచి 600 పీసెస్ డిస్ప్లే ఉన్నాయి. ఈ పీసెస్లో మనము దీంట్లో మెయిన్ ఏమిటంటే కన్నా దీంట్లో RX కూడా వేసుకోవచ్చు అంట, పవర్ కూడా వేసుకోవచ్చు. ఆ పవర్తో వచ్చే సన్ గ్లాసెస్ డైరెక్ట్గా మనకి జపాన్ నుంచి తయారై వస్తాయి. ఈ ఆర్డర్ కూడా 10 to 15 daysలో మేము ఆర్డర్ ఇవ్వగలుగుతాము. ఇది ఫస్ట్ టైం ఉపయోగించుకోమని కర్నూలు ప్రజలను కోరుతున్నాను. తమ డ్యాన్స్ స్టూడియోలో అన్ని రకాల డ్యాన్సులలో శిక్షణ ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫ్యూచర్ స్టార్ డ్యాన్స్ స్టూడియో నిర్వాహకుడు ఇర్ఫాన్ కోరారు. ఈ మేరకు డ్యాన్స్ స్టూడియోలో ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగరంలో ఫ్యూచర్ స్టార్స్ డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి డాన్స్ ట్రైనింగ్ క్యాంప్ నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఫ్యూచర్ స్టార్ డాన్స్ స్టూడియోలో శిక్షణ పొందుతున్న చిన్నారులు తాము నేర్చుకున్న డాన్సులు బహిరంగంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఫ్యూచర్ స్టార్స్ డాన్స్ స్టూడియో నిర్వాహకుడు ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాన్స్ నేర్చుకున్న చిన్నారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అనంతరం డాన్స్ స్టూడియో నిర్వాహకుడు ఇర్ఫాన్ మాట్లాడుతూ తన స్టూడియోలో అన్ని రకాల డాన్సులను నేర్పిస్తామని వివరించారు. డాన్స్ నేర్చుకోవాలి అన్న ఉత్సాహం ఉన్న చిన్నారులు నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న తమ డాన్స్ స్టూడియోను సంప్రదించాలని ఆయన సూచించారు. డాన్స్ తరపు నుంచి మాట్లాడుతున్నాను. సో May 1st నుంచి June 5th వరకు మేము సమ్మర్ డాన్స్ క్యాంప్ కండక్ట్ చేసినాం. సో ఈరోజు లాస్ట్ ఉంది. సో ఈరోజు ఫోటోషూట్ అండ్ వీడియో షూట్ జరుగుతుంది పిల్లలకి, అండ్ సర్టిఫికేట్ కూడా పంచుతున్నాము. సో మేము వెస్టర్న్ డాన్స్, హిప్ హాప్ అండ్ కంటెంపరీ, పాపింగ్, వేవింగ్ ఇలాంటి చాలా నేర్పిస్తాము. అండ్ మీ పిల్లలకి కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మా స్టూడియోకి జాయిన్ చేయండి. ఇక్కడ నేను 2 years నుంచి నేర్చుకుంటున్నాను. నా డాన్స్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అలాగే సార్ చాలా బాగా చెప్తారు. స్టేజ్ ఫియర్ కూడా చాలా పోయింది. ఇప్పుడు నేను చాలా బెటర్గా నేర్చుకుంటున్నాను. నేను ఇక్కడ 3 years నుంచి నేర్చుకుంటున్నాను. సార్ అందరితో బాగుంటాడు, బాగా నేర్పిస్తాడు. సాంగ్ నేర్పించిన తర్వాత 3-4 days ప్రాక్టీస్ చేపిస్తాడు. సింగిల్స్ కూడా చేపిస్తాడు. దానివల్ల స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. నేను ఇక్కడ 3 years నుండి ఉంటున్నాను. ఇక్కడ మాస్టర్ చాలా బాగా నేర్పిస్తాడు. మా మాస్టర్ పేరు వచ్చేసి ఇర్ఫాన్. ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా జాయిన్ కండి. నాకు చాలా బాగా నేర్పించాడు. సార్ చాలా మంచిగా చెప్తాడు. నాకు స్టేజ్ ఫియర్ చాలా ఉండే. ఈ స్టూడియోలో చేరినప్పటి నుంచి నాకు స్టేజ్ ఫియర్ మొత్తం పోయింది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.